అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. ఇవాళ స్నాక్స్ లో మనం డిఫరెంట్ గా ఒక స్నాక్ ని నేర్చుకోబోతున్నాం. అదే స్టఫ్డ్ మ్యాంగో విత్ చీజ్. వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. అది కూడా సమ్మర్ అండి, మ్యాంగో స్పెషల్ కాబట్టి మ్యాంగోస్ ని కూడా నేను ఏమాత్రం వదిలిపెట్టదలుచుకోలేదు. సో అందుకనే ఇవాళ స్నాక్స్ లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం స్టఫ్డ్ మ్యాంగో విత్ చీజ్. మరి స్టఫ్డ్ మ్యాంగో విత్ చీజ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్కి కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు, వేయించిన నువ్వులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, బజ్జీ మిరపకాయలు, నానబెట్టి గ్రైండ్ చేసిన శనగపప్పు, శనగపిండి, బియ్యం పిండి, నూనె. స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఇవాళ నేను మీకు నేర్పించేస్తాను. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అండ్ ఈ మిక్సీ జార్ లో నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను సమ్మర్ సీజన్ స్పెషల్ మ్యాంగోస్ అన్నమాట. బాగా పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకోండి, అప్పుడు మిర్చీస్ అద్దరిపోతాయి. సో మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సర్ లో వేసేసాం అనమాట. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్ లో నేను యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. అండ్ దెన్ తర్వాత జీలకర్ర పొడి, విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్. తర్వాత కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడేంత. ఆల్రెడీ మ్యాంగో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఫైనలీ నేను యాడ్ చేస్తున్నాను నువ్వులు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం నువ్వులు. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. లేదంటే వాటర్ కూడా రిక్వైర్డ్ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మనం మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. లెట్ మీ టేక్ ఎ బౌల్. ఇందులోకి మనం తీసేసుకుందాం ఈ మామిడికాయ పేస్ట్ ని. సో మరీ లిక్విడ్ లాగా చేసేస్తే స్టఫ్ కి కష్టం అవుతుంది అనమాట. ఇది కొంచెం హార్డ్ గా థిక్ గా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టఫ్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం తీసుకుంటున్నాం నానబెట్టి ఇలా పేస్ట్ లాగా చేసిన శనగపప్పు. సో దీన్ని ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా శనగపిండి, సో నెక్స్ట్ ఇందులో శనగపిండి కూడా వేసేసుకున్నామండి. తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటున్నాం. జస్ట్ ఆ క్రిస్పీ ఫ్లేవర్ రావడానికి. బేసికలీ మనం మిర్చీస్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, మొత్తం ఇదంతా ఒక లిక్విడ్ లాగా చేసేసుకుంటాం కదా. కానీ ఈసారి అలా కాదనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా మనం చేస్తున్నాం. అందుకనే నేను మ్యాంగో స్టఫ్డ్ మిర్చీస్ అని చెప్పాను. సో ఇలా శనగపిండి బియ్యం పిండి కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం స్టఫ్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ లైట్గా వేసుకుందాం. సో మొత్తం అన్ని కలిపి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ముందుగా ఉడికించుకున్న మిర్చీస్ని మనం ఇలా ఉడికించుకున్నాం అనమాట. సో మధ్యలో మనకి ఆ ఫ్లేక్స్ ఉంటాయి కాబట్టి అవి తీసేయచ్చు, లేదు తింటాం అనుకుంటే ఇలానే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిర్చీస్ ఒక్కొక్క దానిలో ఇలా చీల్చి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో స్టఫ్ని లోపల పెట్టుకోవాలి. ఇలా 1 after 1 మిర్చీస్ అన్నిటినీ కూడా తీసుకుని ఇలా మ్యాంగో స్టఫ్ లోపల పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ హ్యాపీగా ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ ఇప్పటివరకు మీరు చాలాసార్లు
చింతపండుతో ఇది చేసి ఉండొచ్చు, మిర్చీస్ కొంచెం డిఫరెంట్గా పుల్లగా ఉండడానికి. బట్ మ్యాంగో ఈజ్ రియల్లీ డిఫరెంట్ అండ్ టేస్ట్ వైజ్గా కూడా అదిరిపోతుంది. అండ్ మ్యాంగోస్ మనకి ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మ్యాంగోస్ని ఇలా తీసుకున్నాం. సో చూసారు కదండి, ఇంతకుముందు మనం మిర్చీస్లో చక్కగా ఇలా మ్యాంగో స్టఫ్ని స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసిన తర్వాత ఒక పాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇవాళ మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా మనం షాలో ఫ్రై చేస్తున్నాం అండి. సో ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇంతే ఈజీ అనమాట, ఏం లేదు. జస్ట్ దీని చుట్టూరు మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఇలా నొక్కి పెట్టేసేయాలి. అండ్ దాని తర్వాత షాలో ఫ్రై చేసేసుకోవడమే. సో చూసారు కదండి, స్టఫ్డ్ మిర్చీస్ అని చెప్పాను, స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీటిని షాలో ఫ్రై చేసేసుకుందాం. సో వన్ ఆఫ్టర్ వన్ అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆల్ రైట్. సో అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని చక్కగా వేగనివ్వాలి. సో ఇప్పుడు చక్కగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే వేయించుకోవాలి. ఈలోపు ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ అండ్ ఇది తీయడానికి ఇలా ఒక గరిట రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవి అయిపోగానే పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఈ మిర్చీస్ని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ మిర్చీస్ని మనం బయటకు తీసేసాం. ఎంత చక్కగా వచ్చాయో. వావ్, చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలానో చూద్దాం. సో ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. యాజ్ యూజువల్ మిర్చికి ఇంకేం కాంబినేషన్ ఉంటుంది, ఉల్లిపాయలు, కొత్తిమీర, అందులో ఉప్పు కలుపుకొని అలా అనమాట. సో నేను మాత్రం ఇవాళ ఆనియన్స్ అండ్ దాని పైన కొత్తిమీర ఇలా స్ప్రింకిల్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చీస్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఒక పొడుగు మిర్చి, ఒక పొట్టి మిర్చి, ఒక బండ మిర్చి, మూడింటితోని వాళ్ళ ప్లేటింగ్ ఫినిష్ చేసేసామన్నమాట. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, హ్యావ్ ఎ లుక్. స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్కి కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు, వేయించిన నువ్వులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, బజ్జీ మిరపకాయలు, నానబెట్టి గ్రైండ్ చేసిన శనగపప్పు, శనగపిండి, బియ్యం పిండి, నూనె. స్టఫ్డ్ మ్యాంగో మిర్చి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నువ్వులు వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టి గ్రైండ్ చేసిన శనగపప్పు, శనగపిండి, బియ్యం పిండి, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి అది వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న బజ్జీలకి కలిపిన శనగపిండి మిశ్రమాన్ని చుట్టూ అమర్చి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి గనుక ఇవి మనం తీసేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ రెడీ. స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను ఆలస్యం చేయకుండా. వెరీ నైస్. ఆ మ్యాంగో పులుపు ఉంది కదా,
అదొక్కటి చాలండి ఇందులో హైలైట్. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ మనం రెగ్యులర్గా చేసుకునే మిర్చీస్ మెత్తగా ఉంటాయి, ఇక్కడ మనం శనగపప్పు వాడాం కాబట్టి కొంచెం క్రంచీగా. వావ్, ఇలా పొగలు వస్తూ ఉంటే అలా తింటుంటే అంత బాగుంటుంది. అలానే మీరు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. వెరీ నైస్. కొంచెం పుల్లగా ఉప్పుగా అండ్ దెన్ చప్పగా, ఆ శనగపప్పు అదంతా చప్పగా ఉంటుంది కదా అలా. సో చాలా బాగుంది, ఓవరాల్గా సూపర్గా ఉంది. ఇంకా ఆనియన్స్ కాంబినేషన్స్తో అయితే అదిరిపోతుంది. సో మీరు కూడా రెగ్యులర్ మిర్చీస్ నుంచి బోర్ కొట్టేసి ఉంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. స్టఫ్డ్ మ్యాంగో మిర్చీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఏమాత్రం కంగారు లేదండి. మళ్ళీ ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో కనుక మీరు వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్లో కనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ స్నాక్స్ స్టఫ్డ్ మ్యాంగో మిర్చి సమ్మర్ స్పెషల్ గా మనం నేర్చుకున్నాం. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బాయ్.